మహాత్మా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయం నుంచి 17 మంది విద్యార్థులు బయటకు వెళ్లిపోయిన ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐ న్యూస్ కథనంతో స్పందించింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తో పాటు ముగ్గురు అధ్యాపకులపై అధికారులు వేటు వేశారు. వసతులు సరిగా లేకపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్లిపోవడంపై ఐ న్యూస్ కథనం ప్రసారం చేసింది. ఈ ఘటనపై ఆర్సీఓ శ్రీధర్, డీసీఓ శిరీష్ విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్ శ్రీకాంత్, అధ్యాపకులు సురేందర్, సుధాకర్, మల్లేష్ తో పాటు వాచ్మెన్ ను విధుల నుంచి తొలగించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీలతకు అధికారులు బాధ్యతలు అప్పగించారు. మహాత్మా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయం నుంచి 17 మంది విద్యార్థులు బయటకు వెళ్లిపోయిన ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐ న్యూస్ కథనంతో స్పందించింది. అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరులోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తో పాటు ముగ్గురు అధ్యాపకులపై అధికారులు వేటు వేశారు. వసతులు సరిగా లేకపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్లిపోవడంపై ఐ న్యూస్ కథనం ప్రసారం చేసింది. ఈ ఘటనపై ఆర్సీఓ శ్రీధర్, డీసీఓ శిరీష విచారణ చేపట్టారు. ఇక ప్రిన్సిపల్ శ్రీకాంత్, అధ్యాపకులు సురేందర్, సుధాకర్, మల్లేష్ తో పాటు వాచ్మెన్ ను విధుల నుంచి తొలగించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీలతకు అధికారులు బాధ్యతలు అప్పగించారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఐ న్యూస్ కథనంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయంలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి 17 మంది విద్యార్థులు గురుకులం నుంచి బయటికి వచ్చి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ఇంటికి వెళ్లిన కథనానికి సంబంధించి ఐ న్యూస్ ప్రసారం చేయడంతో అయితే ఇటు అధికారులు అయితే జరిగిన ఘటనపై పూర్తిగా ఇటు విచారణ అయితే చేపట్టారు. నిన్న ఆర్సీఓ శ్రీధర్, డీసీఓ శిరీషతో కలిసి విచారణ అయితే చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులుగా ప్రిన్సిపాల్ శ్రీకాంత్, అధ్యాపకులు సురేందర్, సుధాకర్, మల్లేష్ తో పాటు గురుకుల కళాశాల పాఠశాలకు సంబంధించినటువంటి వాచ్మెన్ అయితే ప్రస్తుతం నుంచి విధుల నుంచి అయితే తొలగించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది కాలంగా కూడా చెన్నూరు పట్టణంలోని ఎన్జీపీ పాఠశాలకు సంబంధించి కూడా వరుసగా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కూల్ కు సంబంధించి గత నెలలో 9వ తరగతి సంబంధించినటువంటి విద్యార్థులు పాఠశాల నుంచి బయటికి వెళ్లారు. అనంతరం ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి 17 మంది విద్యార్థులు కూడా గురుకులం నుంచి బయటకు వచ్చిన పరిస్థితులు. కేవలం ఇక్కడ విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం, తమకున్నటువంటి ఇబ్బందులను ఈ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారు తప్ప వాటిని సమస్యలను పరిష్కరించడంలో తమకు ఎటువంటి భరోసా కల్పించకపోవడంతో వారంతా కూడా చెన్నూరు నుంచి మంచిర్యాలకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.